మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనం శ్రీకాకుళంలో అయితే ఉన్నాం. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అయితే మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్. ఈరోజు చూస్తున్నాం మన తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలాడిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నామంటూ ముందుకు వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళ వలలో పడినటువంటి బాధితులు, వాళ్ళని ఫాలో అయినటువంటి ఫాలోవర్సు వారి యొక్క నిండు జీవితాల్ని, వారి యొక్క ధనాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నారు. అది ఏ విధంగా అంటే కేవలం యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వాళ్ళ స్వలాభం కోసం వారు చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, దానిని గుడ్డిగా నమ్మినటువంటి ఈ జనాలు చాలామంది చదువులేని వాళ్ళు, వీళ్ళైతే వాళ్ళ వలలో పడి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం బట్టి బెట్టింగ్ యాప్స్ ఆడండి, క్షణాల్లో మీకు కావాల్సినటువంటి కారు కొనుక్కోండి, బెట్టింగ్ యాప్ ద్వారా నాకు వచ్చినటువంటి నగదుతో నేను ఇంత పెద్ద ఇల్లు కట్టాను చూశారు. ఇలా వాళ్ళు ప్రమోట్ చేసిన దాన్ని బట్టి చాలా నిండు జీవితాలైతే కోల్పోయాయి. అయితే వీటిని అరికట్టడానికి ముందుకొచ్చినటువంటి సజ్జనార్ ఐపీఎస్, ఆయన మనందరికీ తెలుసు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా. అయితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నుంచి ఈరోజు ట్విట్టర్ వేదికగా ఆయన ఎన్కౌంటర్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వారి గుండెల్లో బుల్లెట్లు దింపుతున్నారు, వాళ్ళలో భయాన్ని పట్టిస్తున్నారు. చూస్తున్నారుగా గత 2 రోజులుగా ఎలా తప్పించుకోవాలి దేవుడా అంటూ మన ముందుకొచ్చి కెమెరా ముందుకొచ్చి యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, మేము తెలియక చేశాము, తప్పు అయిపోయింది మహాప్రభు, మమ్మల్ని వదిలేయండి, ఇక మీదట అటువంటివి చేయము అంటూ వాళ్ళైతే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక మీదట చేయమన్నారు, ఇప్పటి వరకు చేసిన దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంది. అయితే ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? బెట్టింగ్ యాప్స్ అన్నది అంత డేంజరా అంటే ఎస్, అవును. కారణం ఏంటంటే అమాయకమైనటువంటి ప్రజలు, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళకి ఏమీ తెలియదు, డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అంటున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం ఎలాగా లలిత జ్యువెలర్స్ అయితే అధినేత అయినటువంటి చెప్పారో, అదేవిధంగా డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎక్కడా కష్టపడకుండా కూడా రాదు. కాకపోతే చాలామంది తెలియక చేస్తున్నారు. రీసెంట్గా మన శ్రీకాకుళంలో నరసనపేటలో చూసినట్లయితే ఒక వృద్ధురాలి హత్య కేసుని 2 రోజుల క్రితమే చూసాం. అంటే 18 ఏళ్ళు నిండనిటువంటి ఒక బాలుడు ఒక వృద్ధురాలిని హత్య చేయడం ఏంటి, సో ఎందుకు చేశాడని ఆరా తీసి పోలీసులు చూస్తే ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి భయంకరమైన నిజమేంటో తెలుసా? కేవలం తను బెట్టింగ్ యాప్స్కి లోన్ అయి ఏ విధంగా డబ్బులు కావాలి, తన అప్పులు అయిపోయి అప్పులు తీర్చడానికి కావాల్సినటువంటి డబ్బుల కోసం ఆ రోజు అంటే ఒక వృద్ధురాలిని అయితే హతమార్చి ఆ మెడలో ఉన్నటువంటి బంగారాన్ని అమ్మే క్రమంలో తను హత్యలు కూడా చేశారు. ఎక్కడ మన శ్రీకాకుళం ఐపీఎస్ ఎంత స్ట్రిక్ట్గా అయితే పోలీస్ అధికారులు కానివ్వండి, మొత్తం ప్రభుత్వం అయితే గంజాయిని నిర్మూలిద్దాం, సో వ్యసనాలు అయినటువంటి గంజాయి కానివ్వండి లేదా మాదక ద్రవ్యాలను అరికడదామని తీసుకుంటున్నారో, అంతకన్నా మించి ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నది చాలా ప్రమాదం. మరి ఈ బెట్టింగ్ యాప్స్పై మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎందుకు కేసులు నమోదు అవ్వట్లేదు, ఎందుకు ముందుకు రావటం లేదు అంటే, సో మనలో ఉన్నటువంటి వైఫల్యమా, మన పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యమా అంటూ ప్రశ్నలు అయితే చాలా తలెత్తున్నాయి. ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ తెలంగాణలో ఎంత చక్కగా కేసులు నమోదవుతుంటే మరి ఆంధ్రాలో ఎందుకు కేసులు నమోదవటం లేదు? ఆంధ్ర యొక్క ప్రమోటర్స్ కానివ్వండి, ఆంధ్ర యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వాళ్ళపైన తెలంగాణలో కేసులు నమోదవుతున్నాయి, ఇక్కడ నమోదు అవటం లేదు. ఇది మన యొక్క పోలీస్ యంత్రాంగము వైఫల్యంగా చూడొచ్చా, లేక పోలీసులు వేటాడే ముందు 2 అడుగులు కూపి లాగడం కోసం ఎదురు చూస్తున్నారని చూడొచ్చా అంటూ ప్రజల్లో కూడా గుసగుసలవుతున్నాయి. అంతేకాదండి, మన సుమన్ టీవీ శ్రీకాకుళం కూడాను చాలా కాల్స్, అదేవిధంగా చాలా కంప్లైంట్లు కూడా వచ్చాయి. సుమన్ టీవీ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మేము మోసపోయాము, బెట్టింగ్ యాప్స్ ద్వారా మా జీవితాలే పోయాయి. రీసెంట్గా ఇచ్చాపురంలో కూడాను కేవలం ఒక యాప్ ప్రమోషన్ ద్వారా లోన్లు వాడి వాళ్ళ వేధింపులతో తను చనిపోయినటువంటి పరిస్థితి అయితే చూసాం. అటువంటి బలాంత మరణాలు అదేవిధంగాను ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారాను చాలామంది నష్టపోయామంటూ మన సుమన్ టీవీ స్టూడియోకి అయితే గత 2 రోజులుగా చాలా కాల్స్ కానివ్వండి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిపైన మరింత
మీ ముందుకి తీసుకొచ్చే సమాచారాన్ని, అసలు ఈ బెట్టింగ్ యాప్స్, అసలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఇంత విధంగాను దిగజారుతున్నారు? ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి డబ్బుల కోసము, అదేవిధంగా ఈ యూట్యూబర్స్ డబ్బుల కోసం ఇంత నీచమైనటువంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి, వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చేసే ఒక చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్సు, ఇన్ఫర్మేషన్ కానియండి, ఏదైనా ఒక మంచి వీడియోలని ప్రజలకు అందించి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తయారయ్యారు. మరి అంత సపోర్ట్ ఇచ్చినటువంటి మీ యొక్క ఫాలోవర్స్‌ని, మీ యొక్క నమ్మినటువంటి ప్రేక్షకుల్ని బలి పశువులుగా బలివ్వడానికి మీకు మనసు లేదా అంటూ చాలామంది సుమన్ టీవీకొచ్చి కంప్లెయింట్‌లయితే ఇస్తున్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి సాక్ష్యాధారాలతో మీ ముందుకు మళ్ళీ వస్తున్నాను. థాంక్ యూ. పవన్.